నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాస్తవానికి మేధావి అంటే తన మేధస్సును అందరికీ కూడా పంచిచ్చేవాడే మేధావి. అలాంటి మేధావిని ఒక కులానికో లేదా ఒక ప్రాంతానికో లేదా ఒక రాజకీయానికో లేదా ఒక పార్టీకో అంటగట్టొచ్చా? వాస్తవానికి ఇప్పటిదాకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే చాలా మంది ఆయన అభిమానిస్తుంటారు. వాస్తవం దాంట్లో నేను కూడా ఒకళ్ళని చెప్పి అనుకోవచ్చు. అటువంటిది ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన చెప్పేటువంటి ఒక వ్యాఖ్యలు కావచ్చు, తొడగొడతారని కావచ్చు, ఇలాంటి మాటలు కూడా చాలా రకాలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక ఫ్రస్ట్రేషన్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారా? నిజంగా ఒక పార్టీకి అంటగాగడంతో ఇదంతా జరిగిందా? పేటీఎం అనగానే ఎందుకని ఇంత బాధపడుతున్నారు అంటే ఏం చెప్తారు? సహజంగా జగన్ గారు, మీరు నన్ను ఏదో అన్నారు, నేను పోయి కేసు పెట్టాను, నేను పలానా కులం కాబట్టి నేను తిట్టినా మీరు పడాల్సిందే అంటే కుదిరిద్దా? లేదు. ఒక వ్యక్తి ఒక రేపు చేశాడు ఒక మహిళని, అతని మీద రేప్ కేసు నమోదైంది. పలానా కులం కాబట్టి అతని మీద రేప్ కేసు పెట్టొద్దు అంటే కుదిరిద్దా? తర్వాత ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, అతని మీద దొంగతనం కేసు పెట్టారు. పలానా మతం కాబట్టి అతని మీద దొంగతనం కేసు పెట్టొద్దు అంటే కుదిరిద్దా? లేదు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఆయన ఏదో మాట్లాడాడు జనసేన పార్టీకి సంబంధించిన విషయం మీద. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో జరిగిన భేటీలో ఒక జరగని సంభాషణని జరిగినట్టుగా నాగేశ్వర్ చెప్పాడు. అలా జరగని సంభాషణ అని ఎందుకు అంటున్నానంటే ఆ కామెంట్స్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నాడు కాబట్టి. జరగని సంభాషణ జరిగినట్టుగా నాగేశ్వర్ చెప్పటం, ఆ చెప్పటం వల్ల జన సైనికులు కేసు పెట్టడం. ఇప్పుడు ఫస్ట్ విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? నాగేశ్వర్ చెప్పడంతో స్టార్ట్ అయింది. మన నాగేశ్వరం మీద కేసులు నమోదవుతాయిగా. ఇప్పుడు ఒక ప్రాంతం వాడి కాబట్టి నాగేశ్వరం మీద కేసులు పెట్టొద్దంటే ఎట్టా? ఇక్కడ తెలంగాణ వాదం ఎక్కడుంది? ఇప్పుడు తెలంగాణ వాదాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తా అండి, కానీ తెలంగాణ ఉన్మాదం ఇది డిఫరెంట్ కదా. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ఉన్మాదం వేరు. తెలంగాణ వాదాన్ని నేను సపోర్ట్ చేస్తా, మీరు కూడా సపోర్ట్ చేయమంట. కానీ తెలంగాణ ఉన్మాదం పేరుతోటి అసలు తెలంగాణ వాదానికి ఇక్కడ సంబంధమే లేదు. తెలంగాణ భాష మీద దాడి జరగలేదు, తెలంగాణ సంస్కృతి మీద దాడి జరగలేదు, తెలంగాణ సాంప్రదాయాల మీద దాడి జరగలేదు, తెలంగాణ వనరులు దోచుకుపోవటం అనేది లేదు. తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి ఒక జర్నలిస్టు ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడుతూ ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేశాడు. జరగని విషయాన్ని జరిగినట్టుగా చెప్పాడు. ఒక పార్టీని, ఒక వ్యక్తిని, అందులో కేంద్ర హోంశాఖ మంత్రిని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని ఒక డిఫేమ్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రజల మధ్య గందరగోళం రేపే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కేసులు పెట్టకుండా ఇది తప్పుగా. పైగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెద్దరికాన్ని ప్రదర్శించారు. కేసులు పెట్టొద్దని జన సైనికులు చెప్పారు, ఆయన అరెస్ట్ అవసరం లేదని చెప్పారు. అరెస్ట్ చేసేంత పెద్ద విషయం కాదు, ఆయన ఏదో మాట్లాడుంటాడు, కామెంట్స్ వెనక్కి తీసుకున్నాడు, వదిలేద్దాం ఆ టాపిక్ అని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెద్దరికాన్ని ప్రదర్శించారు. కానీ పెద్ద మనిషిగా చెప్పుకొని, మేధావిగా చెప్పుకునేటువంటి నాగేశ్వర్ తన చిల్లరతనాన్ని ఇక్కడ చూపించుకున్నాడు. తన ఫ్రస్ట్రేషన్ని ఏమనాలి, తన చాదస్తాన్ని ఇక్కడ చూపించుకున్నాడు. సహజంగా జగన్ గారు, ప్రతి వ్యక్తి జీవితంలో రెండు కోణాలు ఉంటాయి అంటారు. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, నెవర్ మీట్ ఎవర్ ఫేవరెట్ రైడర్ అని. మీరు ఒక వ్యక్తిని దూరం నుంచి చూసినప్పుడు మీకు కనపడే కోణాలు వేరు, ఆ వ్యక్తికి దగ్గరగా పోయి ట్రావెల్ అయినప్పుడు ఆ వ్యక్తితో కలిసి మీరు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కనపడేటువంటి లక్షణాలు వేరు. అసలు స్వరూపం. ఇప్పుడు నాగేశ్వరి గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా కూడా ఈయనకి చాదస్తం ఎక్కువ, ఈయనకి విపరీతమైన కోపం, ఈయన చిన్న ఎంప్లాయీస్ని అసలు మనుషులుగా కూడా చూడ్డు అనేటువంటి పేరు ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయన రెండో కోణాన్ని చూపించుకున్నాడు ఇక్కడ. ఆయన ఫ్రస్ట్రేషన్ని, ఆయన చాదస్తాన్ని, ఆయన కోపాన్ని చూపించుకుంటున్నాడు. అంతకుమించి ఏముంది ఇక్కడ? ఇప్పుడు నేనేమంటానంటే, సరే ఇప్పుడు నాగేశ్వర్ తన కామెంట్స్ వెనక్కి తీసుకున్న తర్వాత, తన తప్పును తను ఒప్పుకున్న తర్వాత, పెద్ద మనసుతో జనసేన ఆ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పిన తర్వాత, మళ్ళా జర్నలిస్టులతో కలిసి మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రాంతం అని మాట్లాడటం, తెలంగాణ వాదాన్ని ఇక్కడ తీసుకురావటువంటి కారణం ఏంటి? సంబంధం లేకుండా. అంటే ఇక్కడ ఇంకొకటి నేను ఒకటి అడుగుతాను జగన్ గారు, ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో మొన్న మధ్య బాంబ్ బ్లాస్ట్ సంబంధించి ప్లానింగ్ జరుగుతుంది అనేది ఫైండ్ అవుట్ చేశారు కదా ఎర్రకోట దగ్గర. దానికి హైదరాబాద్లో మూలాలు ఒక డాక్టర్ ఎవరో సంబంధం ఉందని తేలింది. అతను అరెస్ట్ చేయడానికి వస్తే ఇలాగే మాట్లాడతారా? తెలంగాణ వ్యక్తిని వేరే అరెస్ట్ చేస్తావు, ఎన్ఐఏ ఎవరు తెలంగాణకి రావడానికి, హైదరాబాద్కి రావడానికి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడతారా? అంటే ఇక్కడ నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఒకటి ఏంటంటే, మొన్న మధ్యనే స్థాపించినటువంటి ఒక టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన ఏదైతే ఉందో, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక కవిత గారు ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ వాదం అనేది ఇప్పుడు ఉందా లేదా అంటే, తెలంగాణలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనసులో అది ఉన్నా సరే, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక మీరు ఇందాక అన్నట్టు ఒక ఉన్మాదం అయితే లేదు. ఎందుకంటే నిజంగా తెలంగాణ వాదమే ఉంటుంటే తెలంగాణని విడగొట్టినటువంటి ఒక కాంగ్రెస్ని ఇప్పుడు ఎందుకు గెలిపించుకుంటారు?
అదొక పాయింట్ అయితే, రెండోది అసలు తెలంగాణ వాదానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక కమెంట్ చేయాలి. ఏమని? నాకు తెలంగాణ అటువంటి ఒక ప్రాంతంతో సంబంధం లేదు, ఎందుకంటే నేను మేధాని కాబట్టి. నాకు కులంతో సంబంధం లేదు, ఎందుకంటే నేను మేధాని కాబట్టి. నాకు ప్రాంతం కానీ పార్టీతో దేంతో సంబంధం నుంచి పని ఇప్పటిదాకా ఎందుకని ప్రకటించలేదంటే, వీటన్నిటిని కూడా ఒక కార్డ్ లాగా, ఒక సేఫ్ కార్డ్ లాగా ఏమైనా యూజ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఇదంతా తెలంగాణ వాదులు అనుకోండి. ఎగ్జాంపుల్, నేరెలలో గతంలో ఒక సంఘటన జరిగింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆయన నియోజకవర్గంలో, నేరెల అనేది సిరిసిల్ల నియోజకవర్గంలో భాగం, అక్కడ దళితుల్ని ఇసుక మాఫియా రారీలు పెట్టి తొక్కించి చంపించింది. వాళ్ళ తరపున తెలంగాణ వాదైనటువంటి నాగేశ్వర్ ఎంత పోరాటం చేశాడు ఇక్కడ చెప్పండి. కవిత ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంది, కేటీఆర్ చెల్లి ఎంత పోరాటం చేసింది చెప్పండి నాకు, నేరేళ్ళ బాధితుల తరపున. సరే, ఆ సంఘటన వదిలేద్దాం. సరే, వాళ్ళు బీఆర్ఎస్ అయ్యామో జరిగిన సంఘటన వదిలేద్దాం అసలు పూర్తిగా. లగచర్లలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు బేడీలు వేశారు. నాగేశ్వర్ స్పందించాడా? తెలంగాణ వాదిగా తెలంగాణ రైతాంగానికి బేడీలు వేసినప్పుడు వాళ్ళ తరపున, ఇప్పుడు కేవలం నాగేశ్వర జర్నలిస్టే కాదు, ఎమ్మెల్సీ కూడా, రాజకీయ నాయకుడు కూడా ప్రజల తరపున బాధ్యత ఉండాలి. పోయి ఆ రైతుల తరపున మాట్లాడా, పోరాటం చేశాడా? అది పోనీయండి, అది కూడా పోనీయండి. మొన్న మధ్య ఖమ్మం జిల్లాలో ఇల్లు కూడగొట్టారు. మరి నాగేశ్వర్ వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పటికీ వాళ్ళ బాధితులాగానే ఉన్నాడు. వాళ్ళ కాడికి పోయి వాళ్ళ తరపున సంఘీభావం చెప్తూ ఒక ఉద్యమం ఏమైనా చేశాడా? ఈ తెలంగాణ వాది చేయాలని పనిగా తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తెలంగాణ వాదిగా స్పందించాలి కదా. కవిత స్పందించాలి, నాగేశ్వర్ స్పందించాలి కదా. ఇదంతా పోనీయండి. నాగేశ్వర్ కానీ కవిత కానీ వాళ్ళు వెల్ సెటిల్డ్. ఇప్పుడు నాగేశ్వర్ గారికి ఆయన ఎక్స్ఎమ్మెల్సీగా జీతం ఏదో వస్తున్నట్టు ఉంది, ప్రొఫెసర్గా ఏదో జీతం వస్తున్నట్టు ఉంది. తర్వాత జర్నలిస్ట్గా కూడా రకరకాల ఛానల్లో ఆయన పనిచేశారు, ఆ జీతం తీసుకున్నారు కదా. సరే, ఆయనతో వెల్ సెటిల్డ్. అక్కడ గచ్చిబౌలిలో ఆయనకి ఏదో ప్లాట్ ఉంది, ఇంకో 2 చోట్ల ఏదో ప్లాట్లు ఉన్నాయి అని అంటారు, ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. సరే, ఆయన వెల్ సెటిల్డ్, వాళ్ళ అబ్బాయి కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇంత సంపాదన ఉంది కదా. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయండి. విజయవాడలో ఎలాగ వరదలు వచ్చాయి, ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ₹1 సాయం చేశాడు నాగేశ్వర్. కవిత ₹1 సాయం చేసిందా? పవన్ కళ్యాణ్ చేశాడండి. పవన్ కళ్యాణ్ చేశాడు. ఆంధ్ర తెలంగాణ భేదం కాదు, తెలుగోడికి కష్టం వచ్చింది, తెలంగాణ వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకున్నాడు. ₹1 సహాయం. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తి. రాజకీయంగా ఈ 2 పార్టీలకు మధ్య పడదు. ఆ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి ₹1 సహాయం పవన్ కళ్యాణ్ చేశాడు. నాగేశ్వర ₹1 కూడా సాయం ఎందుకు చేయలేదు? కవిత ఎందుకు చేయలేదు? అంటే అవసరం వచ్చినప్పుడు తెలంగాణ వాదం వీళ్ళకి గుర్తురాదు, తెలంగాణ ప్రజల కష్టం వీళ్ళకి గుర్తురాదు. కానీ తమకి ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు రక్షణ కోసం తెలంగాణ వాదాన్ని వాడుకోవటం అనేది, తెలంగాణ వాదం అనే కార్డు వాడుకోవటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు నేనేమంటానంటే, శ్రీకాంతాచారి తల్లికి తెలంగాణ వచ్చినటువంటి 10-12 సంవత్సరాల వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. మరి ఆ తల్లి తరపున ఈ నాగేశ్వర్ కానీ ఈవెన్ కవిత కానీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు స్పందించలేదు? నేను ఇంకో మాట కూడా మాట్లాడతానండి. తెలంగాణ వాదం, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా అవతల వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని ఎప్పుడన్నా ఏదైనా 1-2 చోట జరుగుతుంది తప్ప మామూలుగా తెలంగాణ వాదం ఎక్కడ దాడుల్ని పోషించలేదు. శాంతియుతంగా జరిగిన ఉద్యమం, వాళ్ళ బలిదానాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు రాజీనామాలు చేసుకున్నారు. కానీ నిన్నేంటి హెరిటేజ్ మీద దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, ఆంధ్ర వాళ్ళ బొమ్మలు తీసేస్తాం అంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలే చేయని దాన్ని తెలంగాణ వాదం ముసుగులో వీరేదో విధ్వంసం క్రియేట్ చేస్తామంటే ఇది తెలంగాణ వాదం అనే పేరు వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ వాదులు కాదు, వీళ్ళు ఉన్మాదులు. ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట జరిగితే ఆ కొట్లాట్లో చలిమంటలు వేసుకొని ఉండాలి అనేటువంటి బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరి మీద కూడా నేనేమంటానంటే, ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం మీద వీళ్ళందరి మీద కూడా తెలంగాణ ప్రభుత్వమే కేసులు బుక్ చేయాలి. ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడతానంటే దాన్ని ఊరుకోవటం ఏంటి? దాడులు చేస్తా ఉన్న వాళ్ళని ఊరుకోవటం ఏంటి? ఎవరా పృథ్వీ, ఎవరా పాశ్వనాథగిరి? వీళ్ళకి అసలు తెలంగాణ సమాజంతో ఏం సంబంధం? వీళ్ళంతా కూడా ఒక ఐడియాలజీని మనసులో పెట్టుకొని ఇప్పుడు నాగేశ్వర్ అనేటువంటి పదాన్ని వ్యక్తిని అడ్డం పెట్టుకొని, జర్నలిజం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు భావోద్వేగాన్ని ప్రజల్లో రేవనెత్తాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి అసలు తెలంగాణ వాదంతో సంబంధం లేదు, తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. వీళ్ళు తెలంగాణ వాదంతో సంబంధం కనుక ఉంటే ఇందాక నేను చాలా సంఘటనలు చెప్పాను, ఆ సమస్యలు వచ్చినప్పుడు స్పందించేవాళ్ళు. కానీ
వీళ్ళు తెలంగాణ వాదం అనేటువంటి పేరును వాడుకుంటూ ఎజెండాని నడిపిస్తున్నారు. వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఆయన బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ బ్యాచ్ అందరికీ బీజేపీ వ్యతిరేకం. ఈ బ్యాచ్ అంతా సనాతన ధర్మానికి వ్యతిరేకం. తులసి చంద్ కావచ్చు, పాసం యాదగిరి కావచ్చు, ఈ పృథ్వీరాజు కావచ్చు, ఈ బ్యాచ్ అంతా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకం అండ్ హిందూ మతానికి వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకం. కాబట్టి ఈ హెడెన్ ఎజెండాని వాళ్ళు లోపల ఆ నాగేశ్వర్ అనే పదాన్ని ముందు పెట్టి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నాగేశ్వర్ వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాడు, వాళ్ళకి ఆయుధంగా మారుతున్నాడు. కాబట్టి డైరెక్ట్గా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ముందు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ క్షమాపణ చెప్పాలి. అతని తోటి పరివారాన్ని మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, వాస్తవానికి ఇష్యూ రేగిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో కుట్ర రేపుతున్నాడా అని చెప్పేసి అంటే ఏమంటారు? ఎందుకంటే వాస్తవానికి అక్కడ అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారికి శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, ఇన్స్టాంట్ మిత్రుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని రావడం ఇదంతా ఇష్యూ జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి కుట్రలే అని చెప్పి అనుకోవచ్చు ఇవంతా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నాగేశ్వర్ చెప్పిన దాంతో వైసీపీ ఏకీభవిస్తుందా? ఫస్ట్ ఏది జగన్ మోడీకో లేదా ఎన్డీఏ కూటమికో శాశ్వత మిత్రుడు అనే పదాన్ని వైసీపీ అగ్రీ చేస్తుందా? వాళ్ళు మేము ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం పైకి చెప్తుంటారు కదా, అగ్రీ చేస్తుందా? అగ్రీ చేస్తే అది వాళ్ళ ఓట్ బ్యాంకుకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం ఈ కూటమికి వ్యతిరేకం, కూటమి మీద మనం పోరాటం చేస్తున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్. సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది, నాకు ఎవరితో పొత్తులు లేవు, నాకు ఎవరితో ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ లేవు అని చెప్తూ ఉంటాడు కదా జగను. ఇప్పుడు కాదు, నాకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, బీజేపీతో స్నేహం ఉంది, బీజేపీకి నేను రాయలు, వాళ్ళకి బంటు బానిస అనేటువంటి పదాన్ని వైసీపీ ఒప్పుకోదలుచుకుందా? దీనికి వైసీపీ క్లారిటీ ఇవ్వాలి. నేను సింహం కాదు అని చెప్ప, ఆ సింహం కాదు, నేను చిట్టెరికని, వాళ్ళకి బానిసని, వాళ్ళు పెంచుకున్నటువంటి ఇక బాగోదురే నేను కొన్ని పదాలు వాడటం, అది వైసీపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. రెండోది, ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అంటే అది అఫీషియల్ పొత్తు. ఎన్నికల ముందు పెట్టుకున్నారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నామో చెప్పారు, ఎందుకు పొత్తు విడిపోయామో చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ ప్రజలకు చెప్పారు. 2019లో విడిపోయినప్పుడు ప్రజలకు చెప్పే చేశారు, 2024లో పొత్తు పెట్టుకున్నారు, ప్రజలకు చెప్పే చేశారు. ప్రజలు ఆస్వాదించారో లేదో ప్రజలు ఇష్టం, ప్రజలైతే 2024 ఆస్వాదించారు. కానీ వైసీపీ ఇంటర్నల్ కదా, డైరెక్ట్గా ఇట్లా ప్రజలకు చెప్తూ పొత్తు పెట్టుకోవట్లేదు కదా. అక్రమ సంబంధం ఎస్ కరెక్ట్, అక్రమ సంబంధం పెట్టుకుంటుంది కదా. ఈ అక్రమ సంబంధం తప్పని కదా మరి. ఇప్పుడు నాగేశ్వర్ చెప్పిన దాంతో వైసీపీ ఏకీభవిస్తుందా లేదా ఆ పార్టీ ముందు క్లారిటీ ఇవ్వాలి. ఆ పార్టీ డ్రామాలు ఏంటో, ఆ పార్టీ వ్యవహారాలు ఏంటో. రెండోది, ఆ పార్టీ కోసం నాగేశ్వరి తాపత్రయపట్టం ఏందో. ఇప్పుడు నాగేశ్వరి గారి అనాలిసిస్ని మీరు 2021కి ముందు, 2021 తర్వాత అని చూడాలి. 2021 తర్వాత ఎందుకు వైసీపీ ఫేవర్గా ఆయన అంటింది. జగన్ ఏమో ఏదో తిట్టాలి కాబట్టి ఎడతాడు, కానీ కూటమి మాట వచ్చింది టీడీపీకి వ్యతిరేకంగా, జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నప్పుడు ఆయనలో ఒక ఇది కనపడుతూ ఉంటుంది, ఆవేశం కనపడుతూ ఉంటుంది. సో ఏదేమైనా నాగేశ్వర్ ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి. ఆయన మేధావి కాదు, పోనీ నాకు వైసీపీ అంటే ఇష్టమని వైసీపీ కండ వేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక వైసీపీ కార్యకర్త కోసం జర్నలిస్టులు మీటింగ్ పెట్టడం ఏంటో, అది కూడా మళ్ళీ ఆంధ్ర పార్టీ కార్యకర్త కోసం జర్నలిస్టులు మీటింగ్ పెట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ వాదాన్ని ఎందుకు రుద్దుతున్నారు అనేది కూడా. ఇంకోటి నేనేమంటానంటే అండి, సరే మీటింగ్ పెట్టారు, సరే ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీటో లేదా ఒక రౌండ్ టేబుల్లో పెట్టారు, సంతోషం, అభినందనీయం. కానీ అక్కడ ఏం మాట్లాడాలి? మన నాగేశ్వర్ గారు ఏదో తప్పుగా మాట్లాడితే అంత మాత్రం కేసులు పెడతారా? కేసులు పెట్టి అంత తప్పుగా ఏం మాట్లాడాడు, ఏదో పదం దొల్లింది, రోజు మాట్లాడితే క్రమంలో పదం దొల్లింది, తీసుకున్నాడు కదా వెనక్కి, ఇంకెందుకు ఆ కేసులు ఏంటి, అరెస్టులు చేయాలనేటువంటి మీ ఆలోచన ఏంటి? ఏదో అంటే బాగుండేది. కానీ కాగుడింతో చెప్పంటే గాగుడింతో చెప్పటం అసలు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ భార్యలేంటి, పెళ్ళిళ్ళు ఏంటి, ఆ సంబంధం ఉందా? ఈ టాపిక్ ఎందుకు అసలు వచ్చింది? హెరిటేజ్ ఆస్తుల మీద ధ్వంసం చేస్తామంటావేంది, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలంటావేంటి, వీటి మీద కేసులు పెట్టాలి. వీటి మీద నేను అనేది అసలు సబ్జెక్ట్ ఓకే, నాగేశ్వరికి మద్దతు తెలుపుతూ రౌండ్ టేబుల్ పెట్టడం ఓకే, అది ప్రజాస్వామ్యం అనుకుందాం. కానీ ఇది అన్డెమోక్రటిక్ నేచర్ని, ఒక ఎజెండాని వీళ్ళు జనం మీద రుద్దే ప్రయత్నం చేశారు, ఇది తప్పంట నేను. సో చూద్దాం, ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిజంగా ఒక పావు కింద మారాడా, అటు జగన్మోహన్ రెడ్డి ఇటు తెలంగాణ వాదాన్ని రుద్ది తను ఏమైనా చేయబోతున్నారా, నిజంగా వీటన్నిటికీ కూడా బలి కాకుండా అంటే మేధావి మేలుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.